దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. లోకంలో మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము లేదా ఇష్టపడుతున్నాము అంటే వివిధ కారణాలు గమనించవచ్చు. కొంతమంది రూపమును బట్టి, అతనికి ఉన్న మంచి వ్యక్తిత్వాన్ని బట్టి, మరికొంతమంది తాను ప్రేమించే వ్యక్తికి ఉన్న హోదా, సంపద, ఇతర పేరు ప్రఖ్యాతులను బట్టి ప్రేమిస్తుంటారు. ఇది ఇలా ఉండగా బాహ్యాకర్షణకు లోనైన వారు తమ స్వార్థం కోసం ప్రేమ పేరుతో మోసములు చేయువారు కూడా ఉన్నారు. ఇలా ప్రపంచంలో ప్రేమ ఒక వ్యక్తిలో తనకు నచ్చిన కొన్ని లక్షణాలను గమనించి వారిని ప్రేమిస్తుంది, వారిని ఇష్టపడుతుంది. మరి దేవుడు మనల్ని వీటిలో దేనిని బట్టి ప్రేమించారు అని ఆలోచిస్తే మనిషి ఎంతో జ్ఞానవంతుడనా లేక వివేకము కలవాడనా, ఎంతో బలవంతుడనా అనగా వాక్యం ఇలా తెలియచేస్తుంది. ఏలయనా దేవుని అవివేకమని తోచునది మానవుని వివేకం కంటేనూ గొప్పది, దేవుని బలహీనత అని తోచునది మానవుల శక్తి కంటేనూ దృఢమైనది అని వాక్యం తెలియచేస్తుంది. మరి మనిషి రూపమును బట్ట అనగా దేవుడు రూపమును లెక్క చేయనివాడు, ఆయన హృదయములను మాత్రమే గమనించువాడై ఉన్నాడు. మనిషికి ఉన్న హోదా, పేరు ప్రఖ్యాతులు, సంపదలు వీటన్నిటిని గమనించినట్లయితే భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు భూమండలంపై ఆసీనుడై భూనివాసులను చూచినప్పుడు వారు మిడతల వలె కనబడుతున్నారు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. వీటిలో ఏది మానవుడు దేవుని ప్రేమను పొందుటకు అర్హతనివ్వటం లేదు. బాహ్య ప్రపంచంలో ప్రేమలు ఇలా ఉండగా మరికొన్ని ప్రేమలు మానవ సంబంధ అనుబంధాలు కలిగి ఉన్నాయి. అవి తల్లిదండ్రుల ప్రేమలు, సహోదరి సహోదరుల ప్రేమలు, భార్యాభర్తల ప్రేమ, పిల్లల ప్రేమ, బంధువుల ప్రేమలు, స్నేహితుల ప్రేమలు, ఇలా కొన్ని విలువైన ప్రేమలు కూడా ఉన్నాయి. వీటిలో బలహీన ప్రేమల గురించి తెలియపరచట్లేదు, ఎందుకనగా ప్రస్తుత సమాజంలో మనం వాటిని గమనిస్తూనే ఉన్నాం. మన కష్టాలలో, బాధలలో, శ్రమలలో, ఇబ్బందులలో మనతో కూడా నిలిచేవారు కొంతమంది మాత్రమే ఉంటారు. దేవుని వాక్యం ఇలాగూ తెలియపరుచున్నది. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుటారదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఒక మంచి వ్యక్తి కొరకు ఒకవేళ ఎవరైనా చనిపోవుటకు సిద్ధపడవచ్చు, ఇది చాలా అరుదు. కానీ ఒక దుర్మార్గం అనుసరించి చెడు క్రియలు జరిగించి నాశనాన్ని కొని తెచ్చుకున్న వ్యక్తి కొరకు ఎవరైనా చనిపోవుటకు సిద్ధపడగలరా అని ఆలోచిస్తే మానవుని ప్రేమ సందేహంతో నిలిచిపోయింది, కానీ దేవుని ప్రేమ నిలిచిపోలేదు. మనము త్రోవ తప్పి నడిచిన వారము, ఆయన మాటకి విరోధముగా నడిచిన ప్రజలము, ఆయన చూపిన సన్మార్గం అనుసరింపక తిరుగుబాటు చేసిన వారం. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించెను. ఎలాగనగా పాపమునకు వచ్చు జీతము మరణము అని వాక్యం సెలవిచ్చుచున్నది. అటువంటి పాపం నుండి మనల్ని విముక్తులను చేసి నిత్య నరకం నుండి విడిపించుటకు దేవుడైన ఆయన శరీరధారి అయి ఈ లోకానికి దిగివచ్చారు. ప్రేమామయుడు మాత్రమే కాక ఎటువంటి పక్షపాతం లేకుండా నీతి న్యాయమును జరిగించు దేవుడై ఉన్న ఆయన మనల్ని ప్రేమించిన కారణంగా మన దోషమును బట్టి మనకు రావలసినటువంటి న్యాయపరమైన శిక్షను తనపై వేసుకొని మన నిమిత్తము అనేక నిందలు, అవమానములు భరించి మన పాప పరిహారార్థమై శిలువపై తనను తాను మన కొరకు సమాధానంగా అర్పించుకొనెను. దేవుడు తన ప్రేమను క్రీస్తు ద్వారా వెల్లడిపరచెను. ప్రేమ యొక్క నిర్వచనమును పరిశుద్ధ గ్రంథం నుండి గమనించినట్లయితే ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముందును.
పై వాక్యంలో ఉన్న ప్రతి భాగంను జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రేమ అనే స్వభావమునకు యథార్థమైన అర్థం మనకు తెలియజేస్తుంది. ఇటువంటి యథార్థమైన ప్రేమ క్రీస్తు ప్రభువులో మనకు పరిపూర్ణంగా కనబడుతుంది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. అది జీవితాంతం వరకు ప్రతి ఒక్కరి పట్ల దయ కలిగి ఉంది. ఆయన ప్రేమ స్వప్రయోజనాన్ని చూచుకొనలేదు. మానవులు నీతి న్యాయమును అనుసరించి యథార్థమైన మార్గంలో నడవాలని కోరుచున్నది. ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి జీవించమని తెలుపుచున్నదే కానీ మన నుండి ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించలేదు. మనుషుల దుష్టక్రియలు ఆయనకు కోపం తెప్పించినప్పటికీ ప్రేమ కలిగిన ఆయన స్వభావం మన ఎడల దీర్ఘశాంతం కనపరిచి పాపపు జీవితాన్ని మార్చుకున్నటకు అవకాశం ఇచ్చుచున్నది. దేవుడిచ్చిన అవకాశము సద్వినియోగపరుచుకొని తమ పాపములందు ప్రాయచిత్తపడి మారు మనసు పొందు వారందరినీ దేవుడు వారు చేసిన అపకారమును మనసులో ఉంచుకొనక ప్రతి ఒక్కరిని ప్రేమతో అంగీకరించుచున్నారు. మన దుర్నీతి యందు సంతోషపడిన దేవుడు మనలో ఉన్న కల్మషమును తీసివేసి మనను సత్యమునందు నిలపాలని భావించుచున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరి పట్ల తన ఓర్పును కనపరుచుచున్నారు. మనలను భరిస్తూ మన కొరకు నిరీక్షణ కలిగి ఎదురుచూచుచున్నారు. ఆయన ప్రజలందరినీ ప్రేమతో పిలుచుచున్నారు. ఆయన పిలుపుని విన్నవారు, ఆయన ప్రేమను గ్రహించిన వారు ఆయన చెంతకు చేరి తమ చెడు జీవితాలను మార్చుకొని ఆయన చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారు. ఆయనను ప్రేమించుచున్నారు. వాక్యం ఇలాగూ సెలవిచ్చుచున్నది, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయనను మనం ప్రేమించున్నాము అనే మాటకు అర్థమేమనగా, పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు ప్రభువారు ఎవరైతే తాను ఇచ్చిన ఆజ్ఞలను పాటించునో వాడు తనను ప్రేమించువాడని తెలియచేస్తున్నారు. ఆయన ఆజ్ఞలేవనగా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను. దేవుడు మోషేకు రాతి పలకపై వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు ఈ 2 ఆజ్ఞలలో మిళితమై ఉన్నవని మనం గమనించగలము. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన వాక్యమునకు విధేయించి నడుచుకుని వారిలో దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణం చేయబడుతుంది అని వాక్యం సెలవిచ్చుచున్నది. మనము ఆయన ప్రేమను పొందుటకు యోగ్యులము కాము, కానీ ఆయన తన ప్రేమను క్రీస్తు ప్రభుని ద్వారా కనపరిచెను. ఆయన మనతో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుచున్నారు. ఆయన జీవాత్మను పంచుకుని రూపించబడిన మనం కూడా ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి జీవించాలని కోరుచున్నారు. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినడలా దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. కనుక అటువంటి యథార్థమైన ప్రేమ ఒకరి పట్ల ఒకరం కలిగి ఉండవలను. ఇటువంటి ప్రేమను మనం పొందవలను అన్న దేవుడు మనకిచ్చిన వాక్యం నిరంతరం చదువుతూ ధ్యానించవలను. దేవుని మాటలు వినుచు వాటిని గ్రహించవలను. ఎందుకనగా నిజమైన ప్రేమ మార్గమును మనకు బోధించినవాడు ఆయనే. అపవాది మనలను త్రప్పించుటకు ప్రేరేపించుచుండగా నిగ్రహం కలిగి ప్రార్థన విజ్ఞాపన ద్వారా మనం దేవుని సహాయం పొందగలము. కనుక ఆయనే మన సహాయకుడు. ఈ ప్రేమ మార్గంలో మనల్ని నడిపించువాడు ఆయనే. కనుక మనము ధైర్యం కలిగి ముందుకు సాగుదాము. ప్రభువైన దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.